ఈ వినాయక చవితికి ఈసారి కొత్తగా రవ్వతో ఉండ్రాళ్ళు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. దీనికోసం కొంచెంగా నెయ్యి వేసుకుని అందులోకి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే చాలు. ఇందులోకి బొంబాయి రవ్వ కూడా వేసి లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూను బియ్యపిండి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి. 3/4 కప్పు బెల్లం తురుము తీసుకుని 1 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం కరగనివ్వాలి. ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని నీళ్ళని మరగనివ్వాలి. ఇలా మరిగిన నీళ్ళని ఇందాక వేయించుకున్న రవ్వలో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు తిప్పితే మనకి ఈ రవ్వ మిశ్రమం గట్టిగా అయిపోతుంది. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక ఇది కొంచెం చల్లారాక ఇందులోకి నెయ్యి వేసుకుని బాగా మెత్తగా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఇలా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. వీటిని ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మన రవ్వతో ఉండ్రాళ్ళు రెడీ అండి. ఈ వినాయక చవితికి రవ్వతో ఇలా ఉండ్రాళ్ళు ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.